ఎక్సైజ్ పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పోలీస్ శాఖను కించపరిచేలా వ్యవహరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. దీంతో చివరికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణలు తెలిపారు. వేరే మోసాలు చేసినా కల్తీలు చేసినా నా కొడుకులు పట్టుకోండి, బాధ లేదు. ఢిల్లీ నుంచి గోవా నుంచి మందు తెచ్చుకొని అమ్ముతారు వాళ్ళను పట్టుకోండి. ఇట్లా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదన కోసం అక్రమమైన నానాగం గడ్డి తినే నా కొడుకులు పట్టుకో. నేను ఇచ్చేది 3 ఇచ్చాడు, మా దగ్గర 6 ఉంటాయి. ఇంకొకరికి ఇచ్చింటేనే 6 ఉంటాయి. వనికి ఇచ్చినారా అయినా వాడే అక్రమ మధ్య కాదు. గోవా మందు ఉంటే పట్టుకో, మద్రాసు మందు ఉంటే పట్టుకో, ఏపీ మందు ఉంటే పట్టుకో. ఆకు మీ చట్టం మార్చుకోండి, మీ ప్రభుత్వం మార్చుకోండి, మీ ప్రభుత్వమే మార్చుకో, చట్టమే మార్చుకో. పోలీస్ స్టేషన్కు పోయి పోలీసు అధికారి కుర్చీలో కూర్చొని అధికారులకు హుకుం జారీ చేయడం క్రిమినల్ లా ప్రకారం నేరం. ఆ ఎమ్మెల్యే మీద జిల్లా ఎస్పీని మాట్లాడిన తీరును, పోలీసు అధికారులను మాట్లాడిన పదజాలాన్ని సుమోటివ్గా తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. నువ్వేదో ఎస్పీలు వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ మొగుడిని తిట్టాడావు. ఒకరికి నీతులు చెప్పేటప్పుడు మనం ఎంతవరకు నీతివంతంగా ఉండాలనేది ఆలోచించాలా. నువ్వు నీతివంతునివైతే నువ్వు వాళ్ళకు చెప్పాలా. నువ్వు అవినీతిలో విచ్చలవిడిగా మునిగి తేలుతా ఉన్నావు. అటువంటి అవినీతిలో మునిగి తేలుతా ఉండు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళ మీద నువ్వు ఏదో అవినీతికి డబ్బులకు పాల్పడుతున్నారనేట నువ్వు నిరంతరం ఉదయం చేసినప్పటి నుంచి నువ్వు చేసే కార్యక్రమమే అవినీతి కార్యక్రమము. నువ్వు ఏదో నీతివంతునిగా ఉండి మాట్లాడితే పర్వాలే. నువ్వు ఎస్పీని మాట్లాడతావు, వాళ్ళని ఇళ్ళని మాట్లాడతావు. నువ్వు నీతివంతుని అయితే ఇద్దరిని మాట్లాడాలా. పోలీసు వాళ్ళను వాళ్ళని మాట్లాడతావు, వీళ్ళని మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోచి పారేస్తాడారే. దీనికి జవాబుదారీ ఏం చెప్తావు? దీనికి ఏం చెప్తావు నువ్వు? ఎస్పీ గారు కాకపోతే వారి అమ్మ మొగుడు అన్న పదము కడప జిల్లాలో సర్వసాధారణమైనటువంటి పదమే. అంటే మన సీరియస్నెస్ చెప్పడం కోసము నువ్వు చెప్పిన వినన్, మీ నాయన చెప్పిన వినన్, మీ అమ్మ మొగుడు చెప్పిన వినన్ అనే క్రమంలో ఉపయోగించే పదజాలమే తప్ప అది జిల్లావాసులకు అది బూతు పదం అయితే కాదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆ మాత్రము మాటనైనా కానీ ఆ పదజాలాన్ని ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. సామాన్యులు ఉపయోగించవచ్చు ఆ పదజాలం, నేను ఉపయోగించకూడదు. బాధ్యత కలిగిన ప్రజా జీవితంలో ఉండబడిన నేను ఉపయోగించకూడదు. అందుకే ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి ఎస్పీ అమ్మమ్మగుడు అన్నానో ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. ఆ పదం వలన ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏమి ఇందులో అభ్యంతరకరం నాకు లేదు.